నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్ మాధవిలత ఇప్పుడు హైదరాబాద్లో ఆమెదే హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఓవైసీకి ఆపోజిట్గా నిలబడుతున్నారు బీజేపీ అభ్యర్థిగా. సో ఈమె గెలిచే అవకాశాలు అటు పక్కన పెట్టేస్తే ఈమె రావడం వల్ల అనురాగ్ ఠాకూర్ ఒక మాట మాట్లాడుతున్నారు. ఈమె రావడం వల్ల ఓవైసీ కనిపించడం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. దీని గురించి మీరేమంటారు? ఓవైసీ కనిపించడం లేదు అంటే విజిబుల్గా టోటల్ మీడియా అంతా ఫోకస్ చేస్తోంది మాధవీలత మీద. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతున్నటువంటి పద్ధతి, ఆవిడ టచ్ చేస్తున్నటువంటి టాపిక్స్, అలాగే ఆవిడ విన్యాసాలు ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని ఆకట్టుకోవడం అనే ప్రోగ్రాంలో భాగంగా నడుస్తున్నాయి. కాబట్టి అది ఇది కనిపిస్తోంది. అయితే ఓవైసీ తనదైనటువంటి పద్ధతిలో తన పరిధిలో తన ప్రచారం తాను చేసుకుంటున్నాడు. ఆయనకి ప్రపంచం దృష్టిని ఆకట్టుకోవాలి అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం లేదు. కానీ మాధవీలత గారి ప్రోగ్రాం అది కాదు. ఆవిడ ఈ ఎన్నికల్లో గెలవటము ఓడిపోవటము అనే దానికంటే కూడా కేంద్రంలో అంటే పర్టికులర్గా బీజేపీ కేంద్ర నాయకత్వం గుడ్ లుక్స్లోకి బలంగా వెళ్ళాలి, అలాగే కనీసం ఆఫీస్ బేరర్గా పైకి వెళ్ళాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో ఉంది ఆవిడ. ఈ బృహత్ ప్రణాళికలో భాగంగా ఆవిడ రకరకాల టాపిక్స్ టచ్ చేస్తోంది. అందుకని ఆవిడ వార్తల్లో వ్యక్తిగా ఉంది. ఓవైసీ నార్మల్గా తన పొలిటికల్ యాక్టివిటీ చేసుకుంటున్నాడు. రెండోది ఆయన ప్రచారం కూడా ఈవిడే చేస్తోంది. నిజానికి ఆయనకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మాధవీలత ఆవిడ చేస్తున్నటువంటి ప్రచారం, ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు చాలు. అంటే ఈవిడ యాక్టివిటీ ద్వారా, ఈవిడ హైపర్ యాక్టివిటీ ద్వారా ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ముస్లిం ఓట్లు కన్సాలిడేషన్కి ఈవిడ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆయనకి చెదిరిపోకుండా, తన ఓటు బ్యాంకు చెదిరిపోకుండా జాగ్రత్తగా ఈవిడ కాపలా కాస్తోంది. అందుకని ఓవైసీని గెలిపించడం మీద ఈవిడ కేంద్రీకరణ ఎక్కువ ఉంది. ఆ మేరకు ఏదైనా ఒప్పందం ఉందా వీళ్ళిద్దరి మధ్య రహస్యంగా అనేది పరిశోధించి తేల్చాలి. ఈ రోజున అంటే ఆవిడ మసీదు ముందుకు వెళ్ళి బాణం వేస్తున్నట్టుగా ఒక విన్యాసం చేసి, నా చేతిలో విల్లు లేదు బాణము లేదు కేసు ఎలా పెడతారని మాట్లాడింది. నిజమే, అది బాణం లేదు విల్లు లేదు అనేది కరెక్టే. కానీ ఆవిడ విన్యాసం ప్రపంచం అంతా చూసింది. ఆ కెమెరా ప్యాన్ అయినప్పుడు వెనకాల మసీదు కనిపించింది. నేను చూడలేదు మసీదు, కెమెరా నాకు అభిముఖంగా ఉంది, కెమెరాకి మసీదు కనబడింది కానీ నాకు మసీదు కనబడలేదని ఒక ఆర్గ్యుమెంట్ చేసింది ఆవిడ. కానీ వాంటెడ్గా మసీదు తన నటన ప్రదర్శించేటువంటి కెమెరా ముందుకు మసీదు వస్తుంది బ్యాక్గ్రౌండ్లో అనే జ్ఞానం ఉంది ఆవిడకి స్పష్టంగా. అది లేకుండా విన్యాసం అక్కడ చేయదు ఆవిడ. కాబట్టి ఆవిడకి కెమెరా సెన్స్ ఉంది, సినిమా సెన్స్ ఉంది, చాలా జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానం అంతా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రకటిస్తోంది, ప్రదర్శిస్తోంది. ఈ ప్రదర్శన ఓవైసీ గెలుపుకి దోహదపడే విధంగా ఉంది అనేది సీరియస్గానే డౌట్. అంటే గతంలో భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం సహకరించిన చరిత్ర చాలా ఉంది. కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలుపుకి బీజేపీ అభ్యర్థుల గెలుపుకి అక్కడ ముస్లిం ఓటు బ్యాంకును చేర్చడం అవసరం అనుకున్న సందర్భాల్లో ఎంఐఎంను వాడారు వాళ్ళు వాంటెడ్గానే. ఆ మేరకు ఆ సహకారం ఉంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది అక్కడ. ఇది కూడా అందులో భాగంగానే జరుగుతుందేమో అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. అందుకని ఓవైసీ విడిగా కనిపించక్కర్లేదు. ఆయన ప్రచార బాధ్యతలు కూడా ఈవిడే భుజాన్ని వేసుకుని కష్టపడుతోంది పాపం. అందుకని ఎంఐఎం కూడా ఈవిడిని గుర్తించాలి. గుర్తించి ఆవిడకి ఏదో రకంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. మాధవీలత తన గెలుపు కోసం కంటే కూడా ఓవైసీ గెలుపు కోసమే ఎక్కువ కృషి చేస్తున్నారనేది స్పష్టం, చాలా క్లియరు. రెండోది, మనకి ఒక పాత సిద్ధాంతం ఉంది, సిద్ధాంతం కాదు అది చాలామంది చెప్పిన మాటే. మెజారిటీ మతంలో అభద్రత ఏ మేరకు పోగుపడుతుందో ఆ మేరకు మైనారిటీల్లో అభద్రత పోగుపడుతుంది. మెజారిటీ మతం ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో అప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మత కల్లోలాలు జరుగుతాయి
ఏ సమాజంలోనైనా మత కల్లోలాలు జరిగాయంటే దానికి ప్రధాన బాధ్యత మెజారిటీ మతందే అని పింగళ నాగేంద్రరావు గారు లాంటి రైటర్లు చాలా కాలం క్రితం 1920లోనే చెప్పేశారు వాళ్ళు. ఆ రోజుల్లో జరిగినటువంటి మత కల్లోలాల నేపథ్యంలో ఆయన జబుర్నిసా అని ఒక నాటకం రాశాడు. ఆ నాటకాన్ని బ్యాన్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. బ్యాన్ చేసిన సందర్భంలో అయ్యదేవర కాళేశ్వరరావుకి ఆయనకి జరిగినటువంటి వాగ్వాదంలో కృష్ణాపత్రికలో ఆయన చాలా స్పష్టంగా రాశాడు, ఏ సమాజంలో అయినా సరే మత కల్లోలాలు జరుగుతున్నాయి అంటే దానికి మెజారిటీ మతందే బాధ్యత. భారతదేశంలో మత కల్లోలాలు జరిగితే దాని బాధ్యత హిందూ మతందే అని చాలా స్పష్టంగా 1921, 22 ప్రాంతాల్లోనే చెప్పాడు ఆయన. అందుచేత అదే వర్తిస్తుంది ఇప్పుడు కూడా. ఇక్కడ అంత సీన్ లేదు, కానీ మెజారిటీ మతం తాలూకా సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే మాధవీలత చాలా ప్రతిభావంతంగా చేస్తోంది. ఈవిడ ప్రతిభావంతంగా చేస్తున్న విన్యాసాలన్నీ కూడా ముస్లిం ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తున్నాయి. అది చాలు ఓవైసీకి బయటకు రానక్కర్లేదు. ఈవిడే గెలిపించి ఆయన్ని విజయవంతంగా పార్లమెంటుకి పంపిస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఆవిడ తీసుకుంది. ఆవిడ యాక్టివిటీ ఆవిడ సిన్సియర్గా నిజాయితీతో చేస్తున్నందుకు అభినందించాలి. ఆవిడ తన నటన ప్రదర్శించేటువంటి కెమెరా ముందుకు మసీద్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో అనే జ్ఞానం ఉంది ఆవిడికి స్పష్టంగా. అది లేకుండా విన్యాసం అక్కడ చేయదు ఆవిడ. కాబట్టి ఆవిడకి కెమెరా సెన్స్ ఉంది, సినిమా సెన్స్ ఉంది, చాలా జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానం అంతా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రకటిస్తోంది, ప్రదర్శిస్తోంది. ఈ ప్రదర్శన ఓవైసీ గెలుపుకి దోహదపడే విధంగా ఉంది అనేది సీరియస్గానే డౌట్. అంటే గతంలో భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం సహకరించిన చరిత్ర చాలా ఉంది. కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలుపుకి బీజేపీ అభ్యర్థుల గెలుపుకి అక్కడ ముస్లిం ఓటు బ్యాంకును చేర్చడం అవసరం అనుకున్న సందర్భాల్లో ఎంఐఎంను వాడారు వాళ్ళు వాంటెడ్గానే. ఆ మేరకు ఆ సహకారం ఉంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది అక్కడ. ఇది కూడా అందులో భాగంగానే జరుగుతుందేమో అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. అందుకని ఓవైసీ విడిగా కనిపించక్కర్లేదు. ఆయన ప్రచార బాధ్యతలు కూడా ఈవిడే భుజాన్ని వేసుకుని కష్టపడుతోంది పాపం. అందుకని ఎంఐఎం కూడా ఈవిడిని గుర్తించాలి. గుర్తించి ఆవిడకి ఏదో రకంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. మాధవీలత తన గెలుపు కోసం కంటే కూడా ఓవైసీ గెలుపు కోసమే ఎక్కువ కృషి చేస్తున్నారనేది స్పష్టం, చాలా క్లియరు. రెండోది, మనకి ఒక పాత సిద్ధాంతం ఉంది, సిద్ధాంతం కాదు అది చాలామంది చెప్పిన మాటే, మెజారిటీ మతంలో అభద్రత ఏ మేరకు పోగుపడుతుందో ఆ మేరకు మైనారిటీల్లో అభద్రత పోగుపడుతుంది. మెజారిటీ మతం ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో అప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మత కల్లోలాలు జరుగుతాయి. ఏ సమాజంలోనైనా మత కల్లోలాలు జరిగాయంటే దానికి ప్రధాన బాధ్యత మెజారిటీ మతందే అని పింగళ నాగేంద్రరావు గారు లాంటి రైటర్లు చాలా కాలం క్రితం 1920లోనే చెప్పేశారు వాళ్ళు. ఆ రోజుల్లో జరిగినటువంటి మత కల్లోలాల నేపథ్యంలో ఆయన జబుర్నిసా అని ఒక నాటకం రాశాడు. ఆ నాటకాన్ని బ్యాన్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. బ్యాన్ చేసిన సందర్భంలో అయ్యదేవర కాళేశ్వరరావుకి ఆయనకి జరిగినటువంటి వాగ్వాదంలో కృష్ణాపత్రికలో ఆయన చాలా స్పష్టంగా రాశాడు, ఏ సమాజంలో అయినా సరే మత కల్లోలాలు జరుగుతున్నాయి అంటే దానికి మెజారిటీ మతందే బాధ్యత. భారతదేశంలో మత కల్లోలాలు జరిగితే దాని బాధ్యత హిందూ మతందే అని చాలా స్పష్టంగా 1921, 22 ప్రాంతాల్లోనే చెప్పాడు ఆయన. అందుచేత అదే వర్తిస్తుంది ఇప్పుడు కూడా. ఇక్కడ అంత సీన్ లేదు, కానీ మెజారిటీ మతం తాలూకా సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే మాధవీలత చాలా ప్రతిభావంతంగా చేస్తోంది ఆవిడ. ఈవిడ ప్రతిభావంతంగా చేస్తున్న విన్యాసాలన్నీ కూడా ముస్లిం ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తున్నాయి. అది చాలు ఓవైసీకి బయటకు రానక్కర్లేదు. ఈవిడే గెలిపించి ఆయన్ని విజయవంతంగా పార్లమెంటుకి పంపిస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఆవిడ తీసుకుంది. ఆవిడ యాక్టివిటీ ఆవిడ సిన్సియర్గా నిజాయితీతో చేస్తున్నందుకు అభినందించాలి ఆవిడ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.